హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? తిరుపతి జాతర స్టార్ట్ అయ్యింది. ఈరోజు లాస్ట్ డే. వారం రోజులు జరుగుతుంది తిరుపతి జాతర. ఆమె సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న స్వామి చెల్లి అంటారు ఫ్రెండ్స్. తాతాయిగుంట గంగమ్మ జాతర. ఆమెకి తిరుమల నుంచి పసుపు కుంకుమ వస్తుంది. సాక్షాత్తు మన తిరుమల వెంకన్న స్వామికి సాక్షాత్తు చెల్లిలామె. చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి తిరుపతి జాతర. తాతాయిగుంట గంగమ్మ జాతర ఫ్రెండ్స్. చూడండి, ఈసారి కొత్తగా పోయినసారి కట్టినారు, విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. ఈసారి ఇంకా ఫుల్గా మండపం కూడా కట్టేసినారు. చూడండి, అసలు మామూలుగా లేరు జనమంతా ఫుల్ జనము. మేము సాయంత్రం వెళ్ళినామండి. సాయంత్రం వెళ్ళినా కూడా క్రౌడ్ ఏం తగ్గలేదు. చాలా మొక్కుబళ్ళు ఉంటాయి కదా, మొక్కుంటాం మనం. గంగమ్మ అంటేనే, గంగమ్మకి మొక్కుంటే ఆ మొక్కు తీర్చుకోవాలి ఫ్రెండ్స్. మొక్కుబళ్ళు ఉండకూడదు. వేగండ్లతో తెత్తుతా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. జాతరలో మొక్కుబడి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మొక్కు తీర్చుకొనే తీరుతారు సంవత్సరానికి ఒకసారి. చాలా వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్. కనీసం 1,00,000 2,00,000 మంది వస్తారు. మంగళవారం నైటు గంగమ్మ తయారు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. పూలతో చూపిస్తాను చూడండి. అక్కడ శూలం లాగా ఉంటుంది. ఆమె అక్కడే వెలిసిందంట. పెద్ద స్తంభం లాగా, మనకి మామూలుగా ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ టైప్లో. ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టుకోవడానికి అమ్మవారి పాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఉప్పు అవన్నీ పోస్తాం. కర్పూరం వెలిగించి ఆడే టెంకాయ కొట్టుకోవాలి మనము. ఎదురుగుండా కనిపించేదే త్రిశూలం. మా అమ్మాయి ఒక దెబ్బకు కొట్టాలని మొక్కునిందంట. ఒక దెబ్బకు కొట్టేసినానని నవ్వుతా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత జనమో. అసలు పసుపు కుంకుమ తీసుకెళ్తున్నారు అమ్మవారికి. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అలా ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. ఈసారి మాకు ఎన్నో జన్మల రాసి పెట్టుంది అమ్మవారికి. మేము డైరెక్ట్గా పసుపు కుంకుమ తీసుకెళ్లే వాళ్ళతో వెళ్ళాము దర్శనానికి. ఈ సంవత్సరం 2 సార్లు అట్లే వెళ్ళాను ఫ్రెండ్స్. నేను 2 ఎమ్మెల్యేలతో వెళ్ళాను. మా అమ్మాయిని నిన్న తీసుకోపోతే నిన్న కూడా మాకు ఆ దర్శనం కలిగింది. అసలు ఎప్పుడూ ఊహించలేదు ఫ్రెండ్స్ నాకు అట్లాంటి దర్శనం దొరుకుతుందని. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లోపల గర్భగుడిలో దర్శనానికి వెళ్ళాము. చూడండి, చిన్నపిల్లలు ఇలా వేషాలు వేసుకొని తీసుకొని వస్తారు. అంటే అమ్మవారు అలా పోస్తుంది కదా, వాళ్ళు మొక్కుబడి ఉంటుంది. మొక్కుబడి ఉన్నా లేకపోయినా ఇప్పుడు చాలామంది ఆమెకి వేషాలు వేసి తీసుకోబోతారు. మామూలుగా పోయిన మంగళవారం స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. పోయిన మంగళవారం నుంచి బుధవారం దాకా ఉంటుంది. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో పిల్లలు. అమ్మవారి వేషం, కృష్ణుడి వేషం వేసుకొని వాళ్ళు చూడంగానే. ఇట్లాంటి పిల్లలకి చాలామందికి వేసుకొని తీసుకొస్తారు. ఈ వారం రోజులు వేషాలు వేసుకొని తీసుకొని వస్తూ ఉంటారు. జనం ఫుల్గా ఉంటారు ఫ్రెండ్స్. ప్రతిరోజు మంగళవారం నుంచి ఇంకా బుధవారం దాకా సందుండ్రు జనము. ఇంకా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే జాతర అంటేనే గుర్తొచ్చేది మనకి పెద్ద తిరణాలు. అక్కడ వేషధారణ చాలామందిని పిలిపించారు. ఈసారైనా కొంచెం తక్కువ. పోయినసారి చూడండి, ఇక్కడ వచ్చినారు చూడండి. ఇక్కడ నుంచి వాళ్ళని 21 టీమ్స్ని రప్పించినారు పోయినసారి. ఈసారి 15 టీమ్స్ ఏమో వచ్చినారంట. వీళ్ళు చాలా అట్రాక్షన్గా చేస్తున్నారు డ్యాన్సు. ఈ వారం రోజుల్లో సాయంత్రం పొద్దున రెండు సార్లు వస్తారు. పొద్దున ఒక టైంలో, సాయంత్రం ఒక టైంలో వచ్చి గుడి చుట్టూ రౌండ్ వేసుకొని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. మనకు గుర్తొచ్చేదే డప్పుల సౌండ్ కదా ఫ్రెండ్స్. ఈమెకి ఒక చరిత్ర ఉంది తిరుపతి గంగమ్మకి. అది మనము పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఆమె వేసిందంట, వారం రోజులు వేషం వేసుకొని తిరిగిందంట గంగమ్మ. అందుకని జనాలు అందరూ ఆమెకి మొక్కుకొని అట్లా వేసుకొని తిరుగుతారు. లాస్ట్ రోజు చెంప నరుకుతారు ఫ్రెండ్స్. అంటే బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు చెంప నరుకుతారు అమ్మవారిని. ఆమె స్వరూపం మామూలుగా ఉండదు.